బిగ్ బాస్ 8లో ఈ ఫ్యామిలీ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో గౌతమ్ కృష్ణను పక్కన పెడితే, ఎందుకంటే తను నామినేషన్లో ఉన్నాడు అని కాదు, తనను విన్నర్ చేయాలి అనే విధంగా ఓటింగ్ పడింది. తను ఎలాగో సేఫ్ అవుతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ విషయానికి వస్తే, తేజ మదరు ఈ ఫ్యామిలీ వీక్లో లాస్ట్ రోజు కాకుండా మొదటి రోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే తేజ ఖచ్చితంగా ఎలిమినేషన్ డేంజర్లో ఉండేవాడు. ఎలాగంటే ప్రతిరోజు వేరే కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావడం, అది చూసి తేజ ఎమోషనల్ అవ్వడం, అది చూసి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం, తేజకు ఓట్స్ వేయడం, ఇది వారం మొత్తం జరుగుతూ వచ్చింది. తేజ ఆడుతున్న గేమ్ పరంగా కన్నా ఈ వారం తన జర్నీ ఎమోషనల్ గా సాగినందుకే ఎక్కువ ఓటింగ్ పడింది. ఆ తర్వాత యష్మి విషయానికి వస్తే, యష్మికి నిఖిల్, ప్రేరణ వీళ్ళ ఓటింగ్ పడడంతో సేఫ్ అవ్వచ్చు. లేదంటే నిఖిల్ మదర్ యష్మిని దూరంగా పెట్టు అని చెప్పింది కాబట్టి నిఖిల్ ఓటింగ్ యష్మికి పడకపోవచ్చు. నిఖిల్ ఓట్స్ పడకపోతే యష్మి డేంజర్ జోన్ లో ఉంటుంది. ఆ తర్వాత విష్ణుప్రియ విషయానికి వస్తే, విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్ కు తను చిన్న టాస్కే అయినప్పటికీ కూడా కొంచెం మంచిగా ఆడితే బీభత్సమైన సపోర్టు పెరుగుతూ ఉంది. దానికి తోడు ఈ ఫ్యామిలీ వీక్ లో తన ఫాదర్ హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా తను చాలా జెన్యూన్ గా అనిపించింది. ఆ విధంగా కూడా తనకు మంచి ఓటింగే పడి ఉండొచ్చు. ఆ తర్వాత పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీకి ఆడియన్స్ లో అంత పెద్ద సపోర్ట్ అయితే లేదు, కానీ నిఖిల్ ఓటింగ్ పృథ్వీకి ఎంతో కొంత పడి ఉండొచ్చు. ఇక ఫైనల్ గా అవినాష్ కు తన ఓటింగ్ తప్ప వేరే వాళ్ళ ఓటింగ్ పడే అవకాశమే లేదు. కొద్దిగా రోహిణి ఓటింగ్ పడినప్పటికీ కూడా రోహిణికి కూడా అంత పెద్ద ఓటింగ్ సపోర్టు లేదు. దానికి తోడు 5 వారాలు నామినేషన్ లోనే లేడు. అలాగే అవినాష్ చాలా సేఫ్ గేమర్. ఫైనల్ గా గౌతమ్ తప్ప మిగతా వారందరూ కూడా ఎంతో కొంత డేంజర్ జోన్ లోనే ఉన్నారు. కానీ పృథ్వీ, అవినాష్ వీరిద్దరూ మాత్రం చాలా డేంజర్ లో ఉన్నారు. అలాగే నబీల్ తో ఎవిక్షన్ సీల్డ్ ఉంది కాబట్టి దాని కారణంగా కూడా ఎలిమినేషన్ లో ఏదో ఒక ట్విస్ట్ జరగొచ్చు.